హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మీకు గనక రాకపోతే అసలు కారణం అయితే ఇదే ఉండొచ్చు. దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. తెలంగాణలో ఇప్పుడు గమనించుకున్నట్లయితే రైతు బంధు కొంతమందికి పడలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వారందరికీ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మీకు ఆ సమాచారంతో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఎందుకు పడట్లేదు. సో ఇక్కడ గమనించుకున్నట్లయితే మనకి అధికారులైతే ఎకరం లోపు డబ్బులు కొన్ని జిల్లాలో ఆల్రెడీ జమ చేయడం జరిగింది. నిన్న ఎకరం నుంచి 2 ఎకరాల వరకు కొన్ని ఏరియాలో 2 నుంచి 3 ఎకరాల వరకు జిల్లాల వారీగా డబ్బులైతే జమ చేశారు. అయినా కొంతమందికి అయితే పడడం లేదు. దానికి కారణం ఒక జిల్లాలో 1 ఎకరం లోపు అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని జిల్లాలో 2 ఎకరాల లోపు ఉన్నవారు ఉన్నారు. అంటే 2 ఎకరాల వరకు అయినవి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంతమంది మాకు 2 ఎకరాలు ఉంది పడలేదు అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. డిస్ట్రిక్ట్ల వైజ్గా డిఫరెన్సెస్ రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. కొంతమందికి ఏంటంటే డబ్బులు కొన్ని రీజన్స్తో పడట్లేవు. వాళ్ళకేంటంటే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా, ఒకవేళ ఈకేవైసీ చేయించారా లేదా, అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధారు అనుసంధానం చేశారా లేదా, ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది మీరు చూసుకోండి లేటెస్ట్గా. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ రైతు బంధు పైసలు పడట్లేవు అనుకుంటున్నారో మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటేనే మీకు క్లారిటీ ఉంటుంది. చాలామందికి ఆ ఒక రీజన్తో కూడా కొంతమందికి డబ్బులు అయితే పడడం లేదు. సో నేడైతే ఇంకా మళ్ళీ మిగతా వారికి డబ్బులు అయితే పడతాయి. ఖచ్చితంగా విడతల వారీగా వాళ్ళైతే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఈ వీక్లో కల్లా, అంటే నెక్స్ట్ వీక్ కల్లా కథం అందరికీ డబ్బులు పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇంకెందుకంటే ఈ పథకాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి నెక్స్ట్ కొన్ని పథకాలు అయితే ఉన్నాయి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాల్సినవి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రైతు బంధుని అయితే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వీక్లోకి అందరికీ కంప్లీట్ చేసేసి తర్వాత మనకి ఇంకా కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇది మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.